లష్కర్-ఏ-తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ మృతి చెందాడు. పాకిస్తాన్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ను కాల్చి చంపారు. ప్రస్తుతం లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి సైఫుల్లా ఖలీద్ పనిచేస్తున్నారు. ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేస్తూ వస్తున్నారు. 2006లో నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక ఖలీద్ హస్తం ఉంది. 2005 ఐఐఎస్సి క్యాంపస్ దాడి వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 2001 రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడి ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడిగా ఉన్నారు. చాలా కాలం పాటు నేపాల్లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్ ఇటీవల సింధ్ ప్రావిన్స్లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. అనూహ్యంగా ఇవాళ హతమయ్యాడు సైఫుల్లా ఖలీద్. లష్కర్-ఏ-తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ మృతి చెందాడు. పాకిస్తాన్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ను కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. లష్కరే టాప్ కమాండర్ పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా ఖలీద్ ను పాకిస్తాన్ లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఈ ఆతంకవాది కుట్ర పన్నాడని ఇప్పుడు ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లోని బాడిన్ జిల్లా మట్లీ తాలూకులో ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. దాడి చేసిన వారు అతనిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అయితే చాలా కాలంగా సైఫుల్లా ఖలీద్ నేపాల్ లో లష్కర్-ఏ-తోయిబా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ టెర్రరిస్ట్ లష్కరే ఉగ్రవాదులు నేపాల్ మీదుగా భారత్ లోకి ప్రవేశించడానికి సహాయం చేసేవాడు. అయితే ఈయనే అసలు పేరు సైఫుల్లా ఖలీద్, కానీ అలియాజ్ వినోద్ కుమార్ అన్నట్టు కూడా మార్చుకున్నాడు. అనంతరం మొహమ్మద్ సలీం అలియాజ్ వానియాల్ అలియాజ్ వాజిద్ అలియాజ్ సలీం బాయ్ ఇన్ని పేర్లు మార్చుకొని అతను నేపాల్లో లష్కర్-ఏ-తోయిబా మొత్తం మాడ్యూల్ ని కూడా నిర్వహించేవాడు. ఈ ఉగ్రవాద ప్రధాన పని లష్కర్-ఏ-తోయిబా కార్యకలాపాలకు కేడర్లను అందించడము, ఆర్థిక సాయం చేయడము. 2006లో నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పైన ఉగ్రవాద దాడికి కుట్ర పన్నింది కూడా ఇతనే అనేది కూడా తెలుస్తోంది. దీంతో పాటు రాంపూర్ లోని సిఆర్పిఎఫ్ శిబిరం పైన దాడి, అలాగే ముందుగా అనుకున్నాడు నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి, అలాగే బెంగళూరులోని ఐఐఎస్సి తో సహా భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో సైఫుల్లా పాల్గొన్నాడు. పాకిస్తాన్ లోని ఈ సింధ్ ప్రావిన్స్ లోని బాడిన్ జిల్లాలో కూడా ఈ రోజు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మనం 2019 నుండి కూడా చూసుకుంటే భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అందరూ కూడా అన్నోన్ మ్యాన్ చంపుతున్నారు, గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు అనేది కూడా పాకిస్తాన్ లో విపరీతంగా కూడా ప్రచారం జరిగింది. కరాచీ నగరంలో, ఇస్లామాబాద్ లో అసలు ఎవరిని ఎప్పుడు ఈ అన్నోన్ మ్యాన్ ఎవరనేది కూడా సర్వత్రా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది డెలిబరేట్ గా భారత్ కి మోస్ట్ వాంటెడ్ అయిన టెర్రరిస్టులే హతమవడం కూడా గమనార్హము. ఇదంతా కూడా అంటే ఇది ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఇది ఒక మన భద్రతా దళాలకు కూడా ఒక గ్రేట్ సక్సెస్ అనేది చెప్పాలి. సో దీంతో పాటు ఇంకా చాలా మంది టెర్రరిస్టులు కూడా 2019 నుండి 2023 వరకు కూడా వరుస పెట్టి కూడా ఈ అన్నోన్ మ్యాన్ అంటూ కూడా చంపుతూ వచ్చారు. సో ఈ రోజు కూడా ఈ పాకిస్తాన్ లోని ఇతడు కూడా ప్రస్తుతము ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో వన్ ఆఫ్ ద సూత్రధారిగా భావిస్తున్న ఇతను చనిపోవడం కూడా గమనార్హము. అయితే ఈ అన్నోన్ మ్యాన్ ఎవరా అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పాకిస్తానే ప్రైవేట్ వ్యక్తులకి డబ్బులు ఇచ్చి ఇలా ఎక్కడ దేశం మీద టెర్రరిస్టుల కంట్రీ అని మరోసారి పేరు వస్తుందో, అలాగే భారతదేశం ఎక్కడ కార్నర్ చేస్తుందో అంతర్జాతీయ వేదికల పైన అని ముందస్తుగానే పాకిస్తానే ఇట్లాంటి పనులు చేస్తుంది అనేది కూడా అంతర్జాతీయ మీడియా కూడా వస్తుంది. మరోవైపు మరో అంతర్జాతీయ యూరోపియన్ యూనియన్ గానీ పలు దేశాలేమో ఇది ఇండియన్ రా ఏజెంట్లే ఈ పనులు చేస్తున్నారు, ఎందుకంటే భారత్ కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, అలాగే భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయాలని, అలాగే పలు ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు, అలాగే హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పేలుళ్లతో పాటు అలాగే లూంబిని పార్క్ దగ్గర అలాగే గోకుల్ చాట్ పేలుళ్లకు సంబంధించి, దీంతో పాటు బెంగళూరు నగరంలో అలాగే మల్గావ్ పేలుళ్లు,
పార్లమెంట్ పైన దాడి, ముంబై పేలుళ్లు, ఇలా వరుస పెట్టి అంటే భారతదేశంలో ఎంతో అరాచకం సృష్టించిన ఈ ఉగ్రమూకలని గడిచిన కొద్దేళ్లుగా అన్నోన్ మ్యాన్ అంటూ చంపుతూ కాల్చుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం ఇది ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సినారోలో మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐఏ ఈ పని చేసి ఉండొచ్చు అనేది కూడా, ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా భారతదేశము ఆపరేషన్ సింధూర్ కంటే ఎక్కువగా పాకిస్తాన్ ని కార్నర్ చేయడంలో సక్సెస్ అయిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కోడైకి వస్తుంది, పాకిస్తానే టెర్రరిస్టులని ఎంకరేజ్ చేస్తుంది, పాకిస్తానే టెర్రరిస్టులకు అడ్డా అన్నట్టు కూడా భారత ప్రభుత్వం నిరూపించింది. అంతర్జాతీయ వేదికల పైన కూడా ఫ్యాక్ట్స్ అంటే డాక్యుమెంట్స్ తో సహా కూడా చాలా రుజువు కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ ఖలీద్ అన్నోన్ మ్యాన్ చంపడం కూడా ఖలీద్ ని అన్నోన్ మ్యాన్ చంపడం కూడా గమనార్హము. అయితే ఇటీవల ఖలీద్ తన స్థావరాన్ని పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లోని బాదినా జిల్లాలోకి మాట్లికి మార్చాడు. ఇక్కడ అతను ఐక్యరాజ్య సమితి నిషేధించిన పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తోయిబా దాని ప్రధాన సంస్థ జమాత్ ఉదా దావా కోసం కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇది ఇంతకు ముందు కూడా అంటే కొద్ది రోజుల కిందట కూడా దాదాపు లాస్ట్ మంత్ ఏప్రిల్ లో కూడా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే భద్రతా దళాలు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదుల్ని భద్రకాలు మట్టబెడుతున్నాయి. వరుస పెట్టి అంటే ఏరివేత ఒక ఊచకోత అయితే కోస్తున్నాయి మన భద్రతా దళాలని చెప్పాలి. టెర్రరిస్ట్ అనేవాడు కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి మన భద్రతా దళాలు. వీ హ్యావ్ టు సెల్యూట్ టు అవర్ ఇండియన్ ఫోర్సెస్. మనం ఖచ్చితంగా కూడా అంటే ప్రాణాలకు తెగించి కూడా మన దేశం కోసము మన ఆర్మీతో పాటు అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. సో తాజాగా ఈ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ తో పాటు వాళ్ళ షెల్టర్ ని కూడా ఇంకా ఐడెంటిఫై చేస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ కమాండర్ షాహిద్ కట్టయ్తో సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని కూడా కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు 3 రోజుల కిందట ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అన్నోన్ మ్యాన్ పని అనేది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్ గా ఇది పాకిస్తానే చేసి ఉండొచ్చు అనేది కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక మరో ఉగ్రవాది అనే వాడు ఎవరైతే ఉన్నాడో ఈ వరుస మరణాలకు సంబంధించి అఫీషియల్ గా అయితే పాకిస్తాన్ ఏం చెప్తుంది శ్రీచరణ్? పాకిస్తాన్ వివరణ ఏ రకంగా ఉంది? అలాగే ఈ వరుస మరణాలతో ఉగ్రవాదులకైతే పెద్ద దెబ్బే తగులుతుంది అనుకోవచ్చు కదా? శివ, ఈ ఉగ్రవాదుల మరణం పైన అఫీషియల్ గా పాకిస్తాన్ ఎప్పుడు కూడా అంటే తన దేశంలో తీవ్రవాదులు ఉన్నారని చెప్పారు, తానే తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నానని ఇక్కడ కూడా పాకిస్తాన్ చెప్పుకోదు. ఇంకా ప్రపంచానికి ఏం చెప్తుందంటే తన దేశంలోనే తీవ్రవాదుల వల్ల తను విలవిల్లాడుతున్నానని కూడా మిగతా దేశాలలో సౌదీ అరేబియా గానీ, అలాగే IMF దగ్గర గానీ, FATF దగ్గర గానీ, సౌదీ అరేబియా, దుబాయ్ల దగ్గర కూడా ఒక రకంగా పాకిస్తాన్ గడిచిన 20 ఏళ్లుగా భిక్షం అడుక్కుంటుంది. సో మాది తీవ్రవాదుల దేశం అనే సానుభూతి పేరుతో, కానీ యాక్చువల్లీ తీవ్రవాదులకు ఫండింగ్ ఇచ్చేదే పాకిస్తాన్, టెర్రరిస్టులకి ISI ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చేదే ISI, అలాగే వెపన్స్ ఎట్లా యూజ్ చేసేది అనేది పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చేస్తూ వస్తుంది. సో అయితే మనం గతంలో కూడా కోర్టు తీసుకుందాం, దొంగనే దొంగ అని అరిచినట్టు కూడా అన్న చందన పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సో గతంలో మాత్రము అన్నోన్ మ్యాన్ ఎవరైతే చంపుతున్నారో దీనిపైన ఖచ్చితంగా ఇండియన్ రా ఏజెంట్లే మొసాద్ తో కొలాబరేట్ అయ్యి పాకిస్తాన్ లో ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను భరతం పడుతున్నారు అనేది కూడా ఒక వెస్టర్న్ మీడియా కోడై కూసింది. కానీ దీనిపైన పాకిస్తాన్ ప్రభుత్వం నుండి ఈ రోజు హతమైన ఈ ఖలీద్ పైన మాత్రం ఎలాంటి వివరణ గానీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.